హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మీకు నేను అంబ్రెల్లా ఫ్రాక్ అనేది చూపిస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ప్లెయిన్ టాప్ అండి. అంటే ఇది క్లాత్ వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకునేది 3 మీటర్స్ అనమాట. ఇది కరెక్ట్గా మనం 3 మీటర్లు తీసుకుంటే అది కటింగు స్టిచ్చింగు అంతా కూడా మీకు చాలా క్లియర్గా చాలా సింపుల్గా అయితే నేను చూపిస్తున్నాను అనమాట. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. మనకి చాలా సింపుల్గా సూపర్గా డ్రెస్ అనేది రెడీ అవుతుంది. అదే మనం రెడీమేడ్ తీసుకున్నామంటే ఇది చాలా కాస్ట్ అవుతుంది. కానీ సింపుల్గా మనం ఎంత రాని వాళ్ళైనా సరే చాలా సింపుల్గా కట్ చేసుకొని చాలా సింపుల్గా కుట్టేసుకుంటారండి. ఈ విధంగా అయితే మీకు ఎవరో చెప్పరనమాట. ఇంత డీటెయిల్గా కూడా చూసారు కదా. క్లాత్ని వచ్చేసి ఫస్ట్ 4 మడతలుగా వేసేసుకొని దాన్ని మనం ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఏంటి ఇంట్లో కట్ చేస్తున్నారు అని అనుకుంటున్నారా? మరి షాప్లో మనకి ఇంత ప్లేస్ లేదు కదా, అందుకని చెప్పేసి ఇలాంటి డ్రెస్ వచ్చినప్పుడు ఇంట్లోనే కట్. చూసారా, లూజ్ వచ్చేసి నేను చూసుకున్నాను. మన నడుము దగ్గర లూజు అది కరెక్ట్గా 19 ఇంచెస్ వచ్చిందనమాట. కానీ మనం 20 పెట్టేసుకుందాం. 20 పెట్టేసుకుంటే మనకి ఖర్చు దాని ఖర్చుతోనే చూసుకున్నాము, కానీ ఇంకా కొంచెం ఎక్స్ట్రా. చూసారు కదా, అక్కడికి కరెక్ట్గా మనం మార్కింగ్ అనేది చేసేసుకున్నాం అనుకోండి, మనకి ఇంకా సింపుల్గా ప్రాసెస్ అనేది అయిపోతుంది. చూసారా, మనకి నడుము అనేది వచ్చేసింది. పైనుంచి మనం చూసుకోవాలంటే 12 ఇంచెస్ వచ్చింది. కరెక్ట్గా ఇక్కడికి 10 ఇంచెస్ వచ్చింది. ఇది ఇంకా మనం కుట్టేటప్పుడు కొంచెం సాగుతుంది అనమాట. అందువల్ల మనం కరెక్ట్గా 12 ఇంచెస్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర టాప్ అయితే ఉంది కదా, ఆ టాప్ బట్టి మీకైతే కొలతలు ఎలా తీసుకోవాలనేది నేను చూపిస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి ఖర్చుతో పట్టుకోవాలండి. మీకైతే నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా ఖర్చుతో పట్టుకుంటే కరెక్ట్గా చూసారా మనకి 33.5 ఇంచెస్ అనమాట. కరెక్ట్గా 33.5 ఇంచెస్ వచ్చింది. దాన్ని మనం కొంచెం ఇంకా కింద ఫోల్డింగ్ చేసుకోవాలి, అంతా అవుతుంది. కాబట్టి కరెక్ట్గా 35 ఇంచెస్ పెట్టేసుకున్నామంటే కనుక మనకి అన్నీ ఖర్చు పోను మనకి కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా, టేప్తోని ఒక్కళ్ళమే సింపుల్గా చేసేసుకోవచ్చండి. వేరే వాళ్ళ అవసరం లేదు. నేనైతే ఒక్కదాన్నే చేసేసుకుంటాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా చూసుకుంటూ మనం ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవడమే ఈజీగా. కింద వచ్చేసి మనకి కొంచెం ముక్కలు అనేవి జాయింట్ చేయాలా, అది కూడా మీకు చూపిస్తాను. ఏ విధంగా చేయాలా అనేసి కూడా మీతో చూపిస్తాను. చూసారు కదా, మళ్ళీ ఒకసారి మీరు చూడండి. చూసారా, ఈ విధంగా లూజు పొడవు అంతా చూసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అంటే మనకి ఇది బాడీ దగ్గర నుంచి వస్తుంది. బాడీకి ఎలా కట్ చేసుకోవాలి అది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. చూసారు కదా, అంతే అయిపోయింది. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా ఉంటుందన్నమాట. స్టిచ్చింగ్ కూడా నార్మల్ టాప్ కుట్టుకోవడమే కష్టం, ఇది ఈజీగా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారో? బాగున్నారా? ఇప్పుడు దాకా మన ఛానల్ సపోర్ట్ చేసినందుకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇలాగే మీరు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అనమాట. చూసారు కదా, చిన్న ముక్కలు అనేవి వచ్చాయి అన్నమాట మనకి. చూసారా, చాలా తక్కువ ముక్కలు అనేవి మనకి జాయింట్ అనేది. చూసారా, ఆ విధంగా వేసుకొని క్రాస్ ఉన్న వైపు వేసుకోవాలండి. చూసుకోండి, ఎందుకంటే మనకి టాప్ కింద క్రాస్ వస్తుంది కదా, క్రాస్ ఉన్న వైపు వేసుకొని ఆ విధంగా మనం స్టిచ్ అనేది చేసేస్తే సరిపోతుంది అనమాట. అవి స్టిచ్చింగ్లోకే వెళ్ళిపోతాయి, బయటికి అనవాడు. చూసారా, క్లాత్ అనేది ఆ విధంగా అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం దానిలోకి లైనింగ్ అనేది, ఇది వచ్చేసి 2 మీటర్సే, ఎందుకంటే బాడీకి అది ఉండదు కదా, అందుకని చెప్పేసి ఇది వచ్చేసి మనం 2 మీటర్లు కనుక తీసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 2 మీటర్లు తీసుకొని మనం క్రాస్ దీనికి ఎలా యాడ్ చేసుకోవాలనుకుంటున్నారా? చూడండి, ఈ విధంగా మనం టాప్ని వచ్చేసి దీని మీద వేసుకుంటే సింపుల్గా అయిపోతుంది అనమాట. చూసారు కదా, ముందు వచ్చేసి మీరు కింద లూజు చూసుకోండి. కింద లూజు ఎక్కడ వరకు వస్తుంది అనేది చూసుకొని అక్కడికి కరెక్ట్గా కట్ చేసేసుకోండి. అలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారా, ఆ చివరికి మనకి కరెక్ట్గా వచ్చిందనమాట క్రాస్ అనేది. ఇప్పుడు వచ్చేసి మనం పైకి వేసేసుకుందాం. నడుము దగ్గరికి వేసేసుకుందాం. నడుము దగ్గరికి వేసేసుకుంటే చూసారు కదా, మనకి నడానికి ఎక్కడి వరకు వస్తుందో అంతవరకు కట్ చేసేసుకుంటే చూసారా, మనకి లైనింగ్కి టాప్కి ఒక 5 ఇంచెస్ గ్యాప్ వస్తుంది అనమాట. 4-5 ఇంచెస్ గ్యాప్ అనేది వస్తుంది మనకి, కరెక్ట్గా సరిపోతుంది. చూసారా, లూజ్ అనేది అంతా కూడా నార్మల్గా వచ్చేసింది మనకి. 2 మీటర్లు తీసుకునేది అలానే వచ్చింది. 3 మీటర్స్ తీసుకునేది అంటే బాడీకి అది జాయింట్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా ఉంది. దీనికి కూడా మనకి సేమ్ దానిలాగే చిన్న పీసెస్ అయితే జాయింట్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఆ విధంగా కట్ చేసేసుకుంటాం అంతే.
ఈ లైనింగ్ వచ్చేసి ఇంకా సాగుతుందనమాట క్లాత్. చివరిలో అప్పుడు మనం కట్స్ అనేవి సైడ్స్ అనేవి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఆ విధంగా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకి బాడీ చూసుకుందాం. చూసారు కదండి, చాలా సింపుల్గా అయితే మనకు అయిపోయింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్లో పెడితే కనుక మళ్ళీ నెక్స్ట్ టైం నేను కుట్టేటప్పుడు మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. ఓకేనా? చూసారు కదా, ఈ విధంగా మనకి బాడీకి కరెక్ట్గా బాడీ పొడవు వచ్చేసి 12.5 ఇంచెస్ తీసుకుంటున్నామండి. కరెక్ట్గా సరిపోతుంది. 12.5 ఇంచెస్ తీసుకుంటే నెక్కకి షోలర్కి మనకు వచ్చేసి చూసారా, భుజానికి వచ్చేసి 3 ఇంచెసే నేను పెట్టుకుంటున్నాను. మెడకు వచ్చేసి 2.5 ఇంచెస్ సరిపోతుంది. మనకి నెక్ దింపు వచ్చేసి 6 ఇంచెస్ సరిపోతుంది. ఈ రౌండ్ అనేది దీనికి రౌండే పెడుతున్నాను అనమాట. చాలా నీట్గా వచ్చిందండి. టాప్ అయితే చాలా బాగుంది. చూసారు కదా, చంకదింపు కూడా 5.5 తీసుకున్నాను. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది మనకి. ఇక్కడ వచ్చేసి మనకి అక్కడ 10 తీసుకుంటే ఇక్కడ ఒక 1/2 ఇంచి మనం క్రాస్ చేసుకున్నామంటే, ఎందుకంటే మనకి నడుం దగ్గర షేప్ అనేది నీట్గా రావాలనుకుంటే కనుక ఒక 1/2 ఇంచి క్రాస్ చేయండి. షేప్ అయితే సూపర్గా వస్తుందన్నమాట. ఇలాంటి టిప్స్ అన్నీ మీతో నేను చాలా షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెడుతూ ఉండండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూసారు కదా, బాడీ వచ్చేసి అయిపోయింది. చాలా నీట్గా, చాలా సింపుల్గా వచ్చింది. చూసారా ఎంత సింపుల్గా, ఎంత నీట్గా వచ్చేసిందో. అంతే, అయిపోయింది బాడీ కూడాను. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఇప్పుడు క్లాత్ ఉండేది చూసారా, మనకి పైన కింద సైడ్ పీసులు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. కరెక్ట్గా సరిపోయేలా చూసుకొని మనం అయితే మాత్రం చాలా క్లియర్గా ఉండాలి. దీని దగ్గర క్లాత్ అనేది ఏమీ వేస్ట్ అవ్వదన్నమాట. కరెక్ట్గా 3 మీటర్లు కనుక తీసుకుంటే చూసారు కదా, ఈ విధంగా సైడ్స్ అన్నీ తీసేసుకొని ఆ విధంగా కట్ చేసేసుకోవచ్చు. మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ తీసుకోవాలి. అవి కూడా ఎల్బో హ్యాండ్స్ తీసుకోవాలన్నమాట. ఎల్బోకి సరిపోతే ఎల్బో వరకు పెట్టేసి కింద సైడ్స్ కుర్చీలు ఏమేమి పెట్టుకుంటే ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టేస్తానమాట. ఇంక మనకి క్లాత్ అనేది లేదు కదా. చూసారా, మనకి టాప్ అయిపోయింది. అవి సైడ్ పీసులు, బాడీ అయిపోయింది. వేస్ట్ క్లాత్ అంతా మనం ఓ దగ్గర పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. చూస్తున్నారు కదా, స్టిచ్చింగ్ ఫస్ట్ వచ్చేసి నెక్ అనేది మనం జాయింట్ చేసుకొని తిరిగేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. మీరైతే వీడియో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్.
చూసారు కదండి. ఇప్పుడు వచ్చేసి మనకి లూజ్ అనేది ఎంతైతే ఉంటుందో మన దగ్గర టాప్ అనేది అంతవరకు చూసుకొని, అంటే మీ దగ్గర మెజర్మెంట్స్ ఉంటాయి కదా, ఆ లూజ్ చూసుకొని పెట్టేసుకోవచ్చండి. మన లూజ్ అయితే మనది, వేరే అంటే ఎవరిదైతే కుడుతున్నామో వాళ్ళ లూజ్ అనేది చూసుకొని మనం జాయింట్ అనేది చేసేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్కి తర్వాత వచ్చేసి మనం కట్ చేసిన టాప్ క్లాత్ రెండు కూడా కలిపి జాయింట్ చేసుకున్నాము. దాన్ని బాడీకి అనేది జాయింట్ చేసుకోవాలి. ముందుగా చూసుకోవాలి అది ఎక్స్ట్రా ఏమైనా వచ్చిందా లేదంటే, అంటే సాగుతుంది కదా, అలాంటిటప్పుడు కొంచెం చివర్లో కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మిగిలింది మనం అలాగే జాయిన్ చేయాలి. నేనైతే ఎక్స్ట్రా రాలేదన్నమాట, ఏమీ కరెక్ట్గా సరిపోయింది. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా అయితే కానీ చూసారు కదా, నేను కరెక్ట్గా మీకు చూపిస్తున్నాను అనమాట. మనకి సెంటర్ జాయింట్ వచ్చేసి సెంటర్కి రావాలన్నమాట. అంటే మనకి సైడ్ జాయింట్ ఒక జాయింట్ వస్తుంది కదా, ఆ జాయింట్ వచ్చేసి మనకి కరెక్ట్గా రెండు ఒకే దగ్గరికి రావాలి. అదే మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. అలా వస్తేనే మనకి డ్రెస్ అనేది స్టిచ్చింగ్ అంటే రౌండ్ క్రాస్ అవుతుంది కదా, అది మనకి కరెక్ట్గా వస్తుంది. అలా వస్తేనే మనకి టాప్ అనేది బాగుంటుంది. చూసారు కదా, చివరికి కూడా మనకి ఏమీ మిగలలేదు, కరెక్ట్గా సరిపోయింది. నేను ఎలా అయితే చెప్పానో అలా ట్రై చేశారంటే కనుక చాలా బాగా వస్తుంది. మీకు ఎలా వచ్చింది అనేది, మీకు అర్థమైందా లేదా అనేది కూడా మొత్తం నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి నేను దాన్ని మనం జాయిన్ చేసిన క్లాత్ అనేది ఉంటుంది కదా, దాన్ని వచ్చేసి కిందకి ఫోల్డింగ్ పెట్టుకొని, అంటే మనకి బాడీకి కాకుండా కింద క్లాత్ మన ఫ్రాక్ది ఉంటుంది కదా, దానికి మనం కలిపి కుట్టి స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. మనకి సెంటర్లో బాగుంటుంది, నీట్గా ఉంటుంది. అది స్టిచ్ అనేది సూపర్గా వస్తుందన్నమాట. తిరగేసి చూసినా బాగా చూసినా సరే సూపర్గా కనిపిస్తుంది, మనకి చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఆ విధంగా మనం ట్రై చేసామంటే చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్స్ లూజ్ అనేది ఎంత అయితే వచ్చిందో అనేది చూసుకొని మనం జాయింట్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్. ఎలా జాయింట్ చేసేసుకున్న తర్వాత కింద ఫోల్డింగ్ అనేది కూడా మనం పెట్టేసుకోవడమే. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఓకేనా. చాలా సింపుల్గా ఉంటుందండి. మీకు అర్థమవుతుందా లేదా అనేది కూడా నాకు కామెంట్ పెడుతూ ఉండండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ పెట్టండి, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు టాప్ చివరిగా వచ్చేసి మన టాప్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. చూసారు కదా, మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చాలా సింపుల్గా సూపర్గా చాలా నీట్గా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్.